పురంధేశ్వరి ఇప్పుడు వైసీపీకి టార్గెట్గా మారారు. ఎందుకంటే చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఆ మధ్యన జైలు నుంచి రాగానే వెళ్ళి మొట్టమొదటి పరామర్శించి వచ్చింది ఆవిడే. చంద్రబాబుతో అంతకుముందు ఎప్పుడూ లేని బీజేపీలో ఈవిడ మాత్రం అట్లా చేస్తుందన్నది వాళ్ళ ఫీలింగ్. అసలు భారతీయ జనతా పార్టీకి పొత్తు ఇష్టం లేకపోయినా బలవంతంగా పొత్తుని అంటగట్టేలా చూస్తోంది పురంధేశ్వరి అన్నట్టు. అందుకే ఒక ప్రచారం తెర మీదకి తీసుకొచ్చారు. బీజేపీ అధిష్టానం ఆమె మీద ఆగ్రహం వ్యక్తం చేస్తుంది, ఆమెను తొలగిస్తున్నారు. 100కి 99.9% అది అబద్ధం. అట్లాంటిది ఏమీ జరగట్లేదు. కోపం ఉన్నమాట వాస్తవం, అయితే అది పార్టీ ఆశించిన స్థాయిలో డెవలప్ కాలేదని. అంతేగాని ఆయన తీసేసేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు ఎలక్షన్స్ ముందు కాబట్టి. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి వాస్తవంగా చంద్రబాబు మీద ఒకప్పుడు తీవ్రమైనటువంటి కోపం ఆవిడకి. ఇప్పుడు ఆ రాజంపేట సీటు గతంలో ఆమె వైజాగ్ నుంచి పోటీ చేయాలనుకుంటే 2014లో రాజంపేట నుండి పోటీ చేయించేలా చూసిందే అక్కడ చంద్రబాబు తెర వెనక నుండి. అప్పట్లో ఈవెన్ ఓట్లు కూడా ట్రాన్స్ఫర్ కాల. రాజంపేట పార్లమెంట్ నుండి ఆమెకు వచ్చింది 4,26,990 ఓట్లు అప్పుడు తెలుగుదేశం బీజేపీ పొత్తులో. అప్పుడు రాజంపేటలో టీడీపీకి 83,884 ఓట్లు వస్తే పురంధేశ్వరికి 71,857 వచ్చింది. 12,000 తేడా వచ్చింది. కోడూరులో వీళ్ళిద్దరి మధ్యన 5,000 ఓట్ల తేడా వచ్చింది. పురంధేశ్వరికి 5,000 ఓట్లు తక్కువ పడ్డాయి. అలాగే రాయచోటికి సంబంధించి కూడా చూసుకుంటే 9,000 ఓట్ల తేడా వచ్చినాయి, తక్కువ పడ్డాయి. తంబళపల్లిలో టీడీపీకి 82,090 ఓట్లు పడితే పురంధేశ్వరికి 80,917 ఓట్లు పడ్డాయి. అక్కడ కొంచెం ఓ రకంగా తంబళపల్లిలో 900 ఓట్లు, ఇదే కొంచెం 1000 ఓట్లు తేడాతో 1,100 ఓట్లే. పీలేరులో తెలుగుదేశం పార్టీకి 33,857 ఓట్లు పడితే పురంధేశ్వరికి 39,000 పడ్డాయి. అక్కడ ఓ రకంగా ఇంకొక 6,000 బీజేపీకి ఎక్కువ పడ్డట్టు. అలాగే నల్లారి కిషోర్ చెప్పుల గుర్తు నుండి పోటీ చేస్తే ఆయనకి 56,636 ఓట్లు వచ్చినాయి. ఆయన పార్లమెంట్ అభ్యర్థికి 42,989 ఓట్లు వచ్చినాయి అక్కడ. అది ఒక ఆస్పెక్ట్. ఓవరాల్గా చూస్తే మదనపల్లిలో టీడీపీ మదనపల్లిలో బీజేపీ అభ్యర్థులు 46,000 ఓట్లు వస్తే ఇటు 4,64,000 ఓట్లు వస్తే వీళ్ళకి వచ్చేటప్పటికి బీజేపీకి అక్కడ 4,64,000 ఓట్లు వస్తే తెలుగుదేశంకి 4,26,990 ఓట్లు వచ్చినాయి. అంటే టోటల్గా 40,000 క్రాస్ ఓటింగ్ జరిగింది అన్నటువంటిది ఆ రోజునే ఆడుకున్నటువంటి అసంతృప్తి. అయితే అందులో ఒక భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడి హస్తం ఉందన్నటువంటి అనుమానం కూడా ఉంది ఆవిడికి. అది పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ మీద ఆ కోపం ఉంది. కాబట్టి ఆవిడ అంటున్నది కూడా పొత్తులకు సంబంధించి తనకేం చెప్పలేదు. మేమైతే ఒంటరి పోరాటానికి ప్రిపేర్ అవుతున్నాం, అధిష్టానం ఏదని చెప్తే కాదనం కదా అన్నది చెప్తుంది. కానీ ఎలాంటి ప్రచారంలోకి తీసుకెళ్తున్నారు, ఈవిడే అధిష్టానం మీద ప్రెషర్ చేస్తుంది అన్నటువంటి పాయింట్. దానివల్లనే ఇప్పుడు అసంతృప్తులు, అసమ్మతులు.